నమస్కారం మేడం. నమస్కారం అండి. మన ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చెప్తూ వైసీపీ పని ఇంకా అయిపోయింది, ఖతం అనే ఒక వర్డ్ ఉపయోగించారండి. ఇది ఎంతవరకు నిజం అంటారా, లేకపోతే ఏ బేసిస్ మీద ఆయన అన్నారంటారు? ఎంతవరకు నిజము అంటే నేను కూడా ఏకీభవిస్తానండి పూర్తిగా. ఇప్పుడే కాదండి, పోయినసారి తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఇప్పుడు కానీ కేసీఆర్ ఓడిపోతే అంటే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే టీఆర్ఎస్ పార్టీలో ముగ్గురు మిగులుతారు త్రిమూర్తుల్లాగా అని చెప్పాను. ఎవరు? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్. ఆ ముగ్గురు తప్పితే ఎవరు ఉండరు. త్రిమూర్తుల్లాగా వాళ్ళు ముగ్గురే మిగులుతారు. అక్క చూస్తే ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది. అప్పటికే బీజేపీ వాళ్ళు స్టార్ట్ చేసి ఉన్నారు కదా, అక్క జైలుకి వెళ్తుంది, ఈ ముగ్గురే ఉంటారు అని. అప్పుడు కంపారిటివ్ స్టడీ కోసం నేను అదే ఆంధ్రప్రదేశ్లో గనక వైసీపీ ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు. అదే తల్లి గౌరవాధ్యక్షురాలు, ఆమెను ఉంచుకున్నా ఆమె మిగిలేది. ఇప్పుడు ఆయన వదిలిన బాణాన్ని గనక జాగ్రత్తగా చూసుకుని ఉన్నట్లయితే, దానికి కొంచెం సర్వీసింగ్ ఇట్లాంటివన్నీ చేసి జాగ్రత్తగా ఉంచుకున్నట్లయితే గనక చెల్లి కూడా మిగిలి ఉండేది, జగనన్న బాణం కూడా మిగిలి ఉండేది. జగనన్న బాణాన్ని పట్టించుకోలేదు ఈయన, తల్లిని పట్టించుకోలేదు. తల్లిని చెల్లిని వదిలేసేసరికి ఇంకా పార్టీలో ఎవరున్నారు? ఆయన ఒక్కడే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవ్వరుండరు. కావాలంటే నేను ఏ వీడియోలో చెప్పానో గుర్తులేదు, కానీ తెలంగాణలో జరిగేది ఆంధ్రలో జరిగేది చెప్పాను. అన్నట్లుగానే ఇక్కడ తెలంగాణలో అదే పరిస్థితి జరిగింది. ఇప్పుడు మన లోక్సభలో ఒక్క సీటు రాలేదు, వాళ్ళకి 0 వచ్చింది. పైగా ఉన్న బీఆర్ఎస్ అసలు లేదండి, ఓన్లీ టీఆర్ఎస్ఏ. ఆయన వేరే రాష్ట్రాల్లో ఎక్కడైనా పోటీ చేశాడా? బీఆర్ఎస్ అంటానికి, భారత రాష్ట్ర సమితి అంటానికి ఎక్కడ పోటీ చేయలేదు కదా ఆయన. పక్కన ఆంధ్రప్రదేశ్లో కూడా పోటీ చేయలేదు ఆయన. ఇంకా ఆయన భారత రాష్ట్ర సమితి ఎక్కడదండి? టీఆర్ఎస్, అది తెలంగాణ రాష్ట్ర సమితి. ఈ తెలంగాణ రాష్ట్ర సమితికి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా ఈ ముగ్గురే మిగులుతారు, త్రిమూర్తులే మిగులుతారు, మొత్తం వెళ్ళిపోతారు. అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం వేచి చూస్తుంది. ఇప్పుడు టీఆర్ఎస్ చేసిన దుర్మార్గమే కాంగ్రెస్ చెయ్యాలి అనుకుంటే ఇంతసేపు పట్టదు, అసలు ఎప్పుడో చేయగలిగేది. అయితే వాళ్ళు ఎందుకో వేచి చూస్తున్నారు. ఇప్పుడు ఒక రకంగానండి 10 సంవత్సరాల పాటు తెలంగాణని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ గుర్తింపులోకి రాకుండా చేయటం వెనకమాల కేసీఆర్ పాత్రే ప్రముఖమైంది. అందుకని చెప్పి ఆ మాత్రం అనే హక్కు వాళ్ళకు ఉన్నది అంటారు. మళ్ళాగా చూసేవాళ్ళు, రాజకీయాలను నిత్యం మాట్లాడే వాళ్ళు కూడా మాట్లాడతారు. అందులో ఏమీ సత్యదూరం లేదండి. ఈ పార్టీలో ఇక్కడ ముగ్గురు ఎట్లా మిగులుతారో అక్కడ ఆయన ఒక్కడే మిగులుతాడు. ఎందుకంటే వీళ్ళు వ్యక్తి ప్రాతిపదికన పార్టీలు వచ్చినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంది. మరి మీరు అడగొచ్చు, మరి తెలుగుదేశం పార్టీ అప్పుడు 2004 నుంచి 2014 వరకు అధికారంలో లేదు, మరి తెలుగుదేశం పార్టీ ఎలా మళ్ళీ బతికి బట్టగట్టగలిగిందండి అని. కారణం ఏంటి అంటే, తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగిన పార్టీ వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ పెట్టినప్పుడు యువకులుగా వచ్చి ఏ పార్టీకి చెందని వాళ్ళు చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది చేరి ఉండొచ్చు, వేరే కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కూడా వెళ్ళి తెలుగుదేశం పార్టీలో చేరారు. కానీ తెలుగుదేశం పార్టీలోనే పుట్టి పెరిగిన నాయకులు ఉన్నారు కాబట్టి ఆ పార్టీ ఇప్పటి వరకు ఇలా బతికి బట్టగలిగింది. కానీ ఈ 2 పార్టీలు ఉన్నాయి చూసారా, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఈ 2 పార్టీల్లో ఆ పార్టీయే పుట్టించుకున్న, ఆ పార్టీ కోసమే పుట్టిన నాయకులు ఎవరూ లేరు. వీళ్ళందరూ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ చూడండి, ఎవరు మొదట ఆయన జీవితం కాంగ్రెస్ పార్టీ తోటి మొదలయ్యి తర్వాత తెలుగుదేశం పార్టీలో ప్రస్థానం మొదలయ్యి ఆయన టీఆర్ఎస్ పార్టీని పెట్టాడు. ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు అనుకోండి, ఇతను ఎప్పుడు కేసీఆర్ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీలోనూ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటి నుంచి అతను చిన్నప్పటి నుంచి అతను చూస్తూ పెరిగాడు. పైగా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు హరీష్ రావు రాజకీయాలు నేర్చుకున్నాడు. ఒక్క కేటీఆర్ కూడా ఆ టీఆర్ఎస్ పార్టీలో గణనీయమైన పాత్ర పోషించింది ఏమీ లేదండి. ఉద్యమం బాగా అందుకున్న రోజుల్లో, ఉద్యమం జరుగుతున్న రోజుల్లో కూడా చాలా రోజులు అతను అమెరికాలో ఉన్నాడు. అసలు అతనికి చిన్నప్పటి నుంచి రాజకీయాలు తెలిసింది, తెలుగుదేశం రాజకీయాలు తెలుసు
కేటీఆర్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు. తర్వాత ఆయన అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఈయన ఈ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాత ఈ ఉద్యమంలోకి పిల్లల్ని ఇముడ్చుకున్నాడు తప్పితే ఉద్యమంలో వాళ్ళు పనిచేసింది ఎక్కడా లేదు. అందుకే ఇక్కడ అధికారం పోగానే టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది, ఖతం అయిపోయింది. అక్కడ కూడా అంతే. వైసీపీ పార్టీలోనే పుట్టి పెరిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కడ ఆయన కాంగ్రెస్లో పుట్టింది పెరిగింది, ఎంపీ అయ్యింది కాంగ్రెస్ ద్వారానే. ఈ మిగతా వాళ్ళందరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి దూకిన వాళ్ళే ఉన్నారు తప్పితే దాంట్లోనే పుట్టిన వాళ్ళు ఎవరు లేరు. అందుకని ఎవరైతే ఆవిర్భావం కూడా జరుగుతుందో వాళ్ళకున్న నిబద్ధత వేరే పార్టీల నుంచి వచ్చి చేరిన వాళ్ళకు ఉండదు. అందుకోసం ఏంటంటే ఆ పార్టీ అలా అయిపోతుంది అని చెప్పటం వెనకమాల రేవంత్ రెడ్డి వ్యాఖ్యానాన్ని నేను పూర్తిగా సమర్థిస్తాను. ఇదండి కృష్ణకుమారి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం.